హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శశిరేఖ. సో ఈరోజు రెసిపీ వచ్చేసి పండిపోయిన బనానాలు ఉంటాయి కదండి. సో పండిపోయిన బనానాలు లేదంటే హాఫ్ కట్ చేసి పెడతాం కదా మనం అప్పుడప్పుడు యాపిల్స్. సో వీటితో మనం ఎలాంటి ఐటెం చేయొచ్చు, ఎలాంటి రెసిపీ చేయొచ్చు అనేది ఇప్పుడు కాన్సెప్ట్ అనమాట. సో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మనకి దీనికి కావాల్సిన హాఫ్ కప్ షుగర్, సో ఫుల్ గ్లాస్ ఆఫ్ మిల్క్. సో ఈ ఐటమ్స్ ఉంటే చాలు, అద్దిరిపోతుంది రెసిపీ. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో పండిపోయిన బనానాస్ చాలా మందికి ఇష్టం ఉండదు, తినడానికి ఇష్టపడరు, అలానే తింటే సో చాలామంది ఇష్టపడరు కాబట్టి సో ఇలా మీరు ఈ రెసిపీ చేసి ఇస్తే మాత్రం లొట్టలు వేసుకుంటా స్వీట్ టైప్ తినేస్తారనమాట. అది పిల్లలవని పెద్దలవని. ఎందుకంటే ఆ బనానా ఆల్రెడీ పండిపోతుంది కాబట్టి ఆ స్వీట్నెస్, యాపిల్లో ఉండే స్వీట్నెస్, షుగర్లో ఉండే షుగర్ స్వీట్నెస్ అసలు మామూలుగా ఉండదు. సో ఇలా బనానాలు మీడియం సైజ్ కట్ చేసుకొని యాపిల్ ఇలా కట్ సో మనం ఈ సైజులో బనానాస్ ఇంకా యాపిల్ కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒక బౌల్లో ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ షుగర్. సో షుగర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు షుగర్ క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇలా హాఫ్ కప్ షుగర్ వేసుకోండి. సో సో ఇలా షుగర్ వేసుకోండి. షుగర్ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ మిల్క్. సో ఇలా వేసుకోండి. అలానే ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. బట్ ఇలాచీ ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. పండిపోయిన బనానాలు లేదంటే కట్ చేసిన యాపిల్స్ ఉంటాయి కదా, అప్పుడు ఇలా ట్రై చేయండి. అండ్ మీరు కొంచెం కోల్డ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో తినే ముందు 1 అవర్ పెట్టేసి తినండి. సో ఇక్కడ చూడండి, మా ధృతి అయితే కుమ్మేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us. బాయ్. సూపర్.